మంచు ఫ్యామిలీ గొడవలు మరోసారి రచ్చకెక్కాయని చెప్పొచ్చు. ఇవాళ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ముందు తన కొడుకు మంచు మనోజ్ అయితే ధర్నాకు దిగాడు. తన తండ్రితో మాట్లాడేందుకు వస్తే తన తండ్రి మాట్లాడడం లేదని, అందుబాటులోకి రావడం లేదంటూ కూడా ఆరోపిస్తూ మనోజ్ అక్కడ గేటు ముందు బైఠాయించి నిరసనకైతే దిగాడు. అయితే మనం గతంలోనూ చూసాం, ఒకరిపై ఒకరు, అటు మోహన్ బాబు మనోజ్పై, మనోజ్ మోహన్ బాబుపై కేసులు పెట్టుకొని పోలీసుల కేసు వరకు కూడా వెళ్ళింది. అయితే గతంలో ఇరువురికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణ అయితే చేపట్టారు. ఈ క్రమంలో మోహన్ బాబు సుప్రీంకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ అయితే తనపై నమోదైన కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆయన ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు. ఎందుకంటే అప్పుడు ఆ సమయంలో జల్పల్లిలోని తన ఇంటి వద్ద ఒక జర్నలిస్ట్పై మోహన్ బాబు అయితే దాడి చేశారు. దాంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కింద కూడా ఆయనపై కేసు గతంలో నమోదైంది. దాంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు కూడా ఆయనకు ముందస్తు బెయిల్ అయితే ఇచ్చింది. ఈ క్రమంలో అయితే అంతా సైలెంట్ అయింది అని అనుకునే తరుణంలో మరోసారి మంచు ఫ్యామిలీ గొడవలు అయితే రచ్చకెక్కాయని చెప్పొచ్చు. నిన్న అటు తన ఇంట్లో తనకు సంబంధించి కారుతో పాటు కొన్ని వస్తువులను విష్ణు అదేవిధంగా అనుచరులతో దాడి చేయించి ఆ కారును కూడా తీసుకెళ్లిపోయారంటూ మంచు మనోజ్ డ్రైవర్ అటు నార్సింగ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంచు మనోజ్ కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ఏంటంటే ఈ నెల 1న తన పాప బర్త్డే సందర్భంగా మేము రాజస్థాన్ వెళ్ళాము. ఆ సమయంలో 150 మంది అనుచరులతో విష్ణు తన సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన విష్ణు తన కారుతో పాటు కొన్ని వస్తువులు, కీలకమైన కొన్ని వస్తువులను కూడా తీసుకెళ్లారని, అయితే దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారని, పోలీసుల దర్యాప్తులో విష్ణు నివాసంలోనే ఈ కారు ఉన్నట్లు కూడా మనోజ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రమంలో ఈ విషయం గురించి తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు జల్పల్లిలోని తన నివాసానికి రాగా ఇక్కడ తన తండ్రి మాట్లాడడానికి ఇష్టపడడం లేదని, కనీసం అందుబాటులోకి కూడా రావడం లేదంటూ ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో అక్కడ జల్పల్లిలోని నివాసం వద్దనే ఆయన గేటు దగ్గర అటు బైఠాయించి నిరసన కూడా దిగారు. అయితే ఈ క్రమంలో ఎటువంటి గొడవలు కాకుండా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా అక్కడ పోలీసులు మోహరించారు. ఇప్పటికే చెక్ పోస్టును కూడా ఏర్పాటు చేసి ఎలాంటి గొడవలు రాకుండానైతే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే మంచు మనోజ్ మాత్రం తన తండ్రితో మాట్లాడే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని, అదేవిధంగా విష్ణుపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు మనోజ్తో మాట్లాడతారా లేదంటే పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది కొంత ఆసక్తిగా మారింది.